ఎవరితో? హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేనైతే ఇవాళ రకరకాల గణపతులు అయితే చూపించడానికి ఈ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే మనం రావణ గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాము. రావణ గణపతి వచ్చేసి మా తమ్ముడి గణపతి, అంటే తమ్ముడు మీన్స్ వాళ్ళ యూత్ గణపతి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మేమైతే ఇంకొక 2 minutesలో గణపతి ముందుకైతే వెళ్తున్నాము. మా పాప అయితే ఏ గణపతి దగ్గరికి వెళ్ళినా అక్షంతలు అయితే వేస్తుంది, బొట్టు పసుపు కుంకుమ వేసి దండం అయితే పెడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సో క్యూట్ పాప అని చెప్పేసి అంటున్నారు. అక్షంతలు వేసి దండం పెట్టుకొని నేను దండం పెట్టుకున్నా అని చెప్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి. చూడండి, ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి అవతారంలో ఉన్న గణపతి. ఇది వచ్చేసి దేవిశ్రీ గార్డెన్ పక్క సంధిలో ఉంది. ఇవన్నీ నేను చూపించే గణపతులన్నీ నియర్ బైపాస్, అన్నీ బైపాస్ రోడ్కి దగ్గరలో ఉన్న గణేష్లే. ఈ గణేష్ చూడండి, బుజ్జి బుజ్జి గణపతి ఎంత క్యూట్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది ఈ గణపతి. నెక్స్ట్ వచ్చేసి బైపాస్కి దగ్గరలో ఉన్న కృష్ణ గెటప్లో ఉన్న గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము ఈ గణపతి చూడడానికైతే నేను, మా తమ్ముడు, మా మరదలు, ఇంకా మా చిన్ను, మేము నలుగురం కలిసి ఒకే బైక్ పైన వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేమైతే కృష్ణ అవతారంలో ఉన్న గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది బైపాస్కి సాయిబాబా గుడి దగ్గరలో ఉంది. సాయిబాబా గుడికి ఎదురుగా, అంటే గోల్డెన్ యూత్ గణపతికి ఎదురుగా సందులో ఉంది. మా పాపకు వచ్చేసి కృష్ణ అంటే చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళగానే కృష్ణ 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 అని చాలా అరిచేసింది. మనమైతే ఇప్పుడు కృష్ణ గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, కృష్ణ అవతారంలో గణపతి అయితే ఎంత బాగుందో. అక్కడ పిల్లలందరూ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడతామని చెప్పారండి అని చెప్పేసి పిలుస్తున్నారు. పిల్లలకైతే ఈ పద్ధతి చాలా బాగా నేర్పించారండి. వెళ్ళగానే అందరూ కృష్ణ గణపతి, ఇదేంటి కృష్ణ గణపతి, సో క్యూట్ కృష్ణ గణపతి. అక్కడ ఉన్న పిల్లలందరూ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ నెక్స్ట్ మనం రాధాకృష్ణ గెటప్లో ఉన్న గణపతి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గణపతి వచ్చేసి మా అన్నయ్య యూత్ గణపతి. చూడు, చిన్న చిన్న గిడి చూడు, అదేం గణపతి? గిడి చూసి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అదేం గణపతి? వేరే గణపతి పేరు ఏంటిది? కిషన్ గణపతి చెప్పవా? ఇక్కడైతే మా పాప చిన్న ఉన్న గణపతులన్నీ ఇంటికి తీసుకుపోదామని చెప్పేసి గోల చేసింది. అయితే ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసాం. బయటికి రాగానే మా అన్నయ్యలు చూడండి ఫన్నీ థింగ్స్. అసలు మీకు గణపతి పెట్టాలని ఎందుకు అనిపించింది? మీరు బాగా చెప్తారట కదా దీని గురించి. మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి కావాలని ఫన్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ మా పాప గణేష్ దగ్గరికి వచ్చింది. మా అన్నయ్య తీసుకొని వెళ్ళాడు.
గణేష్ అయితే చాలా క్యూట్గా ఉంది. మళ్ళీ అన్నయ్య వాళ్ళని ఇది ఎట్లా థాట్ వచ్చిందని అడిగితే సేమ్ రిపీట్ చేస్తున్నారు. అన్నయ్యలు ఈ గణపతి ఎందుకు పెట్టాలనిపించిందో ఒక్క 2 నిమిషాల్లో. పెద్దవారు వినోద్ గౌడ్ గారు సో ఫన్నీ మా అన్నయ్యలు అయితే. ఇంకా మనం ఇప్పుడు వచ్చేసి జమ్మిగద్దె దగ్గర ఉన్న గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి గణపతి ఇక్కడ చాలా బాగా, ఇక్కడైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ గణేష్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం అరుణాచల గిరి ప్రదక్షిణ గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ గణపతి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. మనమైతే ఇక్కడికి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ నుండి స్టార్ట్ అవ్వాలి. సేమ్ అరుణాచలంలో కదా గుడికి చుట్టూ మనము లింగాలను దర్శించుకున్నట్టుగా ఇక్కడ కూడా అన్ని లింగాలను కూడా చుట్టూ గిరి ప్రదక్షిణలా దర్శించుకొని ఆ తర్వాత గణపతిని దర్శించుకోవాలి. గణపతి చాలా బాగుంది. వీళ్ళ ఐడియా కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్క శివలింగం దగ్గర అయితే దర్శించుకొని నెక్స్ట్ ఫైనల్గా దేవుణ్ణి అయితే దర్శించుకొని బయటకైతే వెళ్తాము. ఈ గణేష్ కూడా బైపాస్కి నియర్ బై ఉంది. బైపాస్ నుండి దుర్గకర్రీ పాయింట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ గణపతి కూడా నాకు చాలా చాలా నచ్చిందండి. అరుణాచల గిరి ప్రదక్షిణ గణపతి. మనమైతే నెక్స్ట్ గోల్డెన్ యూత్ బిగ్ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఈ వినాయకుని అయితే ఎవ్రీ టైం చాలా చాలా పెద్ద వినాయకుడు అయితే ఒకటి మిస్ అయ్యాను. అవి కూడా అది బాగానే ఉంది. ఇది కూడా వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ గురించి నాకు లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి గణేష్ అయితే చాలా బాగుందో. గోల్డెన్ గణేష్ ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే చాలా చాలా పెద్ద గణేష్ పెట్టి చాలా చాలా కార్యక్రమాలు అయితే చేస్తారు. ఈ గణేష్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే మనం అయ్యప్ప గెటప్లో ఉన్న గణపతి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇదైతే 2 ఇండ్ల మధ్యలో నుండి మెట్లయితే పెట్టేసి పైన గణేష్ని అయితే క్రియేట్ చేశారు. వీళ్ళ ఐడియా కూడా చాలా బాగుందండి. 2 ఇండ్ల మధ్యలో గణపతి చాలా చాలా గుడ్ థింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ గణేష్ చూడడానికి కూడా రియల్గా అయ్యప్ప స్వామిని చూసినట్లే అనిపిస్తుంది సడన్గా చూస్తే. కాకపోతే గణపతే అండి. చూడండి అయ్యప్ప గెటప్లో ఉన్న గణపతి అయితే ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉంది ఈ గణపతి. ఈ గణపతి వచ్చేసి 2 ఇండ్ల మధ్యలో పెట్టారండి. 2 ఇండ్లు అటొకటి ఇటొకటి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే మెట్లు పెట్టేశారు. పైన అయితే గణపతి పెట్టేశారండి. ఈ గణేష్ని చూడడానికి కూడా చాలా చాలా జనం వస్తున్నారండి. ఈ గణపతి వచ్చేసి బైపాస్కి సాయిబాబా అందులో ఉందండి. మరికొన్ని గణపతులతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.